ఒక వైసీపీ వాళ్ళు మేము మీకు డబ్బులు ఇస్తామన్నా మీరు ఎలా ఉండరా బాబు, మీ డబ్బులు మాకు వద్దు, మీరు అసలు మా వైపు రావద్దు అని చెప్తున్నారు జనాలు. మీ పేరు? నా పేరు బంగారు నాయుడమ్మ. ఓకే, నిన్న చూసుకుంటే మరి మెగా పేరెంట్స్ మీటింగ్ కి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం జరిగింది కదా అండి. అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు అక్కడున్న పిల్లలకి క్లాస్ కూడా చెప్పడం జరిగింది. ఎలా అనిపించింది? చాలా ఆనందంగా ఉందమ్మా. ఇంతవరకు మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ ఇండియాలో కానీ ఒక ముఖ్యమంత్రి, అది ఎంతో బిజీగా ఉండే ముఖ్యమంత్రి గారు ఒక స్కూల్కి వెళ్ళి పిల్లలతో పాటు గడిపి ఒక గంట సేపు, గంటన్నర గడిపి వాళ్ళతో పాటు వాళ్ళకి చదువు చెప్పి వాళ్ళతో పాటు భోజనం చేసి, స్కూల్లో భోజనం చేసి వాళ్ళందరికీ ఎంతో ఆనందాన్ని ఇచ్చి ఆయన ఒక ముఖ్యమంత్రిగా స్కూల్స్ డెవలప్ అవ్వడానికి ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తున్నారు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా అసలు స్కూల్కి వెళ్ళి వాళ్ళతో భోజనం చేసిందే లేదు. చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు, వెళ్ళిపోయారు, కానీ స్కూల్ పిల్లలతో గడిపి వాళ్ళకి పాఠాలు చెప్పి వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళకి అన్ని విషయాలు నేర్పించి ఇలా చేయాలని చెప్పి ఒక ముఖ్యమంత్రిని చూడటం ఇదే ఫస్ట్ టైం. అలాగే మరి పిల్లలతో కలిసి భోజనం చేయడం కానివ్వండి, మీరు అన్నట్టు మరి ఆ పిల్లలతో సరదాగా టైం స్పెండ్ చేయడం కానివ్వండి, ఒక సీఎం అయ్యుండి ఎలా అనిపించింది? మీకు తెలుసు కదండి, ఎంత ఆనందంగా ఉంది. పిల్లలందరూ ఆ స్కూల్లో ఉన్న పిల్లలందరూ ఎంత సంతోషించారో మీరు చూడండి. ఆ పిల్లలు ఇంకా బాగా చదివి సీఎం గారు వచ్చి మాకు స్వయంగా ఇచ్చేసారని చెప్పి ఆ స్కూల్ని టాప్లోకి తీసుకెళ్తారు. అట్లా ప్రతి స్కూల్కి వెళ్తున్నారు. లోకేష్ గారు కూడా, ఆయనతో పాటు లోకేష్ గారు కూడా వెళ్తున్నారు. ప్రతి స్కూల్ బాగుపడాలని చూస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలి, ప్రైవేట్ స్కూల్ పిల్లల్ని తగ్గించాలని చెప్పి చేస్తే గవర్నమెంట్ చాలా బాగా పనిచేస్తుంది. అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేస్తున్నందుకు లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలి. మన ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టాన్ని బట్టి లోకేష్ గారు మనకి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయ్యారు. విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరంలోనే స్కూల్స్లో, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో కానీ మున్సిపాలిటీ స్కూల్స్ కానీ చాలా వేరియేషన్ వచ్చింది. ఇదివరకు అసలు స్కూల్కి పిల్లలు సరిగ్గా వచ్చేవాళ్ళే కాదు. ఇవాళ హాజరు శాతం చూస్తే 90% ఉంటుంది స్కూల్స్లో. 10% అనేది పిల్లలు జ్వరాలు వచ్చి జలుబులు వచ్చి మానేస్తారు. 90% హాజరు శాతం ఉంటుంది. అందుకనే ఈసారి లోకేష్ గారిని ఇంకోసారి కూడా విద్యాశాఖ మంత్రిగా చూసి మనం బాగా చేసుకుంటే మన స్కూల్ బాగుపడిపోతాయి. మన పిల్లలు లక్షల ఫీజులు కట్టకుండా ఫ్రీగా చదువుకోవచ్చు. మంచి మంచి పుస్తకాలు ఇస్తున్నారు, మంచి మంచి డ్రెస్సులు ఇస్తున్నారు, షూలు కానీ, మిడ్ డే మీల్స్. తల్లిదండ్రులుగా మేము వెళ్తున్నా సరే మన ఇంట్లో భోజనం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అంత బాగుంది, చాలా బాగా చేస్తున్నారు. అలాగే మరి సీఎం పొజిషన్లో ఉండి మరి ఒక సీఎం అయ్యుండి ఆయనే చంద్రబాబు నాయుడు గారే స్వయంగా వెళ్ళి పింఛన్లు ఇవ్వడం కానివ్వండి, మరి పింఛన్ ఇచ్చే ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే మరి వాళ్ళ సమస్యలు తీర్చడం కానివ్వండి, ఎలా అనిపించింది? పెన్షన్లు పంచడం చాలా ఆనందం. ఒక సీఎం వెళ్ళి వాళ్ళ పెన్షన్ ఇచ్చేసరికి వాళ్ళు తబ్బిబ్బైపోయి సార్కి అన్నీ చేసి ఇస్తున్నారు. సీఎంగా పెన్షన్ ఇస్తాం అనేది మనం చేసుకున్న అదృష్టం. 3,000 రూపాయల పెన్షన్ ఒకసారి 4,000 చేశారు. 4,000 చేసి పెన్షన్ అవైలబిలిటీ ఉన్నది అందరికీ పెన్షన్ అవైల్ చేయండి అని చెప్తున్నారు సీఎం గారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి పరిస్థితులను బట్టి ఆ ఇల్లు బాగాపోతే ఇల్లు కట్టించడం కానీ లేదా ఇల్లు కట్టించడం కానీ చేస్తున్నారు. మొన్న ఒక చెప్పులు కుట్టి అతను తీసుకెళ్ళి వాళ్ళ ఇల్లు చూసి ఇంటికి అప్పటికప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడి శాంక్షన్ చేయించారు. అతను షాప్ పెట్టుకోవడానికి డబ్బులు ఇప్పించారు. అతని పెన్షన్ అతనికి ఇచ్చారు. మళ్ళీ డప్పు వాయిద్యకారుడిగా కూడా ఇంకో పెన్షన్ ఇచ్చారు. అలా చేసి ఒక సీఎంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పని ఇండియాలో ఎవరూ చేయలేరు, ఇక ముందు కూడా చేయలేరు, ఇదివరకు ఎవరూ చేయలేదు. అంత బాగా చేస్తున్నారు ఆయన పాలన. మరి జనాలు కూడా ఆలోచించుకొని చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ గెలిపించుకుంటే మన రాష్ట్రం బాగుపడుద్ది. ఇంత బాగా చేస్తున్నా కూడా మరి అపోజిషన్ వాళ్ళు ఇంకా ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదని విమర్శలు చేస్తూనే ఉన్నారు. రోజా కూడా అంటుంది కదండి, మేనిఫెస్టోలో ఇస్తున్న ప్రతి సూపర్ 6 పథకంలో మరి ఈ ప్రభుత్వం విఫలమైపోయింది, ఈ ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తుంది అని అడుగుతున్నారు కదా. ఏమంటే అసలు వాళ్ళకి అపోజిషనే లేదు. వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ నోటికి వచ్చింది మాట్లాడుతారు. అపోజిషన్ లేదు కాబట్టి ఉక్రోషంతో మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వర్క్ చేయలేదన్నారు. వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు రోడ్లు ఎలా ఉండేవి, వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్కూల్స్ ఎలా ఉండేవి, వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు శాలరీస్ ఎలా పడేవి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత శాలరీస్ ఎలా పడుతున్నాయి, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెన్షన్లు ఎలా ఇస్తున్నారు, ఒక్కసారి వేరియేషన్ చూసుకోండి. ఎప్పుడు 10వ తారీఖు కూడా వచ్చిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్ కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. ఇవాళ 31వ తారీఖు సాయంత్రం కానీ 1వ తారీఖు పొద్దున కానీ శాలరీస్ ఆన్లైన్లో పడిపోయి ఉంటున్నాయి. అన్ని విధాల ప్రజలు
సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఏదో అనుకుంటారు అసలు ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు అపోజిషన్ లేదు, వాళ్ళు ఏదో చెప్పుకోవడానికి అపోజిషన్ అన్నారు కానీ వాళ్ళకి అపోజిషన్ ఇచ్చారా జనాలు? ఇవ్వలేదు కదండి. అపోజిషన్ ఇచ్చింటే కనీసం 18 సీట్లు 19 సీట్లు ఇచ్చేవాళ్ళు కదా, అవి ఇవ్వలేదు కదా. జనాలు అపోజిషన్ లేకుండానే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేశారు. ఆయనకు అపోజిషన్ ఏముంది అసలు? వీళ్ళేదో వాక్కుంటూ ఉంటారు మేము అపోజిషన్ అని. ఈవెన్ ముఖ్యమంత్రి కూడా, మాజీ ముఖ్యమంత్రి కూడా అపోజిషన్ అని చెప్పుకుంటామే తప్పితే ఆయన ఎక్కడికి వెళ్ళినా గొడవలు జనాలు చచ్చిపోవడం తప్పితే ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని బాగు చేయగలరని జనాలు నమ్మి అపోజిషన్ లేకుండా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకు సహకరిస్తున్నారు. ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. దాని నిమిత్తం జనాలు కూడా అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అపోజిషన్ జనాలు చెప్పమనండి. జగన్ గారు చెప్తారు సరే నాకు అపోజిషన్ అని, జనాలు 10 మందిని తీసుకోండి మీరు, అందులో ఎంతమంది అపోజిషన్ ఉందని చెప్తారో అప్పుడు మాట్లాడమనండి. ఆఖరికి వచ్చి వైసీపీ పార్టీ వాళ్ళే అపోజిషన్ లేదండి, చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారని చెప్తున్నారు. ఇక వాళ్ళు ఎక్కడ ఉంటారు? నెక్స్ట్ ఇప్పుడు అపోజిషన్ కూడా ఉండదు. వాళ్ళకి 11లో పోయి ఇంకొకటే ఉంటుంది వాళ్ళకి సీటు. జగన్ గారు గెలుపుతారు పులివెందులు, ఇంకెవరు గెలిచేటట్టు కూడా లేదు. ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం 100% బాగా చేస్తుందమ్మా. పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ గారు కానీ మిగతా మంత్రులు కానీ చంద్రబాబు నాయుడు గారికి బాగా సహకరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ సరైన దారిలో నడిపిస్తున్నారు. మంత్రులందరినీ 100% ప్రభుత్వం జనాల్లో సంతృప్తినిస్తుంది. దాన్ని తీసి వీళ్ళు మా అపోజిషన్ మేము ఇచ్చేయట్లేదు అంటే అన్ని అబద్ధాలే చెప్తున్నారు. వీళ్ళు చెప్పే అబద్ధాలు జనాలు నమ్మే పరిస్థితి కూడా లేదు. ఇవాళ జనాలు ఎవరు నమ్మట్లేదు వీళ్ళని. ఒక వైసీపీ వాళ్ళు మేము మీకు డబ్బులు ఇస్తామన్నా మీరు వెళ్ళండి బాబు, మీ డబ్బులు మాకు వద్దు, మీరు అసలు మా వైపు రావద్దు అని చెప్తున్నారు జనాలు. అది ఆఖరి కాదు వైసీపీ పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళని రావడానికి ఒప్పుకోవట్లేదు. ఇవాళ అట్లా అయిపోయింది జనాల్లో కూడా పరిస్థితి. ఇక వైసీపీ పార్టీ అనేది కనబడదు నెక్స్ట్ ట్రిప్కి. ఇప్పుడే లేదు, వచ్చేసరికి ఇంకా కనబడదు. వీళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా సరే అపోజిషన్ లేదు, జగన్ గారు లేరు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, వాళ్ళనే గెలిపిస్తారు జనాలు. వాళ్ళతోనే ఉంటారు జనాలు కూడా.